ముందు వచ్చిన తర్వాత మరి గ్రామీణ వ్యవస్థ మీద మరి అప్పటి మా నాయకుడు కేసీఆర్ గారు అప్పటి ముఖ్యమంత్రి గారు మరి దేశంలో 28 రాష్ట్రాలలో లేని విధంగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్న గ్రామాలను ఒకప్పుడు గ్రామాలకు పోవాలంటే పాత గోడలు మరి ఎప్పటియో పూర్వకాలం నిజాం అప్పటి తవ్విన బాయిలు మరి మట్టి రోడ్లు మరి రకరకాలుగా ఇబ్బందులు అయ్యేది ఉండే. ఏ ఊర్లో పోయినా మురికి గుంతలు, ఊర్లలోనే పశువుల కొట్టాలు, గొర్రెల కొట్టాలు, చాలా ఇబ్బందులలో మరి ఉన్న ప్రజలను మరి 3 సంవత్సరాలలో కేరళ రాష్ట్రం అసొంటి రాష్ట్రం 30 సంవత్సరాలు 3 దశాబ్దాలు కష్టపడ్డా కానీ మరి వాళ్ళు ఆ స్థాయికి వచ్చిండ్రు కష్టపడి. మరి 3 సంవత్సరాలలోనే 30 సంవత్సరాలలో చేసిన కేరళ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని 3 సంవత్సరాలలో అభివృద్ధి చేపించిన ఘనత మరి అప్పటి మా నాయకుడు కేసీఆర్ గారిది. ఇది జగమెరిగిన సత్యం. మీరు ఏదేమైనా ఇది జగమెరిగిన సత్యం. గతంలో ఏ విధంగా ఉండే రోడ్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోడ్లు కానీ, చెత్త చెదారం కానీ మరి రకరకాలుగా ఉండే. ఈరోజు మేము మా ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మరి బంగారు పల్లెంలో పెట్టి ఇవాళ మీకు అప్పచెప్పినాం. ఇవాళ ఏమవుతుంది అధ్యక్ష, ఇది వాస్తవం అధ్యక్ష, మీకు కూడా తెలుసు. మీరు కూడా అందరు కూడా గ్రామాలలోకి వెళ్ళి వస్తారు. మరి మీరు ఒకసారి పక్క రాష్ట్రాలలో పోయి చూడాలి. పక్కన మహారాష్ట్ర ఉన్నది, కర్ణాటక ఉన్నది, ఆంధ్రప్రదేశ్ ఉన్నది, ఒరిస్సా ఉన్నది. మరి ఆ గ్రామాలు ఎట్లున్నాయి, తెలంగాణలో ఉన్న రాష్ట్రాల్లో ఉన్న గ్రామాలు ఎట్లున్నాయి? 2014 కంటే ముందు మన గ్రామీణ వ్యవస్థ ఏ విధంగా ఉండే, ఇప్పుడే విధంగా ఉన్నది. మరి మీరు ఎలక్షన్లప్పుడు వాగ్దానాలు చేసిన సంతోషం. మరి ఇవాళ సిద్దిపేట కాదు, ఇవాళ మామూలు సిద్దిపేటను బదనాం చేసిండ్రు, గజ్వెల్లిని బదనాం చేసిండ్రు, సిరిసిల్లని బదనాం చేసిండ్రు. నిధులు పోతాయని అధ్యక్ష, ఇలా నిధులు ఎక్కడ పోతున్నాయి? కొడంగల్ పోతలేవా, మధుర పోతలేవా, ఖమ్మం పోతలేవా, నల్గొండకు పోతలేవా? 1000 కోట్ల రూపాయలు తీసుకెళ్ళి ఇలా మీ నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టుకుంటారు కదా అధ్యక్ష. మరి మేము చేసిన పని మీరు కూడా చేస్తున్నారు కదా. మీకు అడిగే అధికారం కానీ హక్కు కానీ లేదు అధ్యక్ష. ఖచ్చితంగా మీరు కూడా అదే పని చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి 64 నియోజకవర్గాలనే తెలుసు, 119 నియోజకవర్గాలు ఉంటాయన్న విషయమే తెలియదు, మర్చిపోయినరు. ఇవాళ 64 నియోజకవర్గాలను మరి 190, 119 ఉన్న నియోజకవర్గాలకు సంబంధించిన నిధులను మరి అలా 5-6 నియోజకవర్గాలకే తీసుకెళ్తారు కదా అధ్యక్ష. మరి అప్పుడు చేయలేదు అధ్యక్ష, అప్పుడు చేసిండ్రు కాబట్టి ఇప్పుడు మేము ఇక్కడ కూర్చున్నాం. మరి మీరు కూడా ఇక్కడ వస్తా అంటే రాండి, మరి తప్పేం లేదు కదా అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, మరి ఈరోజు ప్రతి సంవత్సరాన్ని 2014 నుంచి 2023 వరకు మేము బడ్జెట్లో ప్రతి సంవత్సరం కూడా 2000, 3000 కోట్లు, 4000 కోట్లు పెంచుకుంటూ వచ్చినాం అధ్యక్ష. మరి ఇప్పుడు మీరు చేసిండ్రు ఏంది అధ్యక్ష? 1600 కోట్ల లో బడ్జెట్ను ఇవాళ పంచాయతీరాజ్కి ఇచ్చిండ్రు. మరి ఇలా మీరు అందరూ కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే. మరి రోజుకు బడ్జెట్ పెంచుకుంటూ పోలే కానీ తగ్గించుకుంటూ రావడం అనేది ఎంత అధ్యక్ష? ఎప్పుడన్నా చరిత్రలో మరి మా ప్రభుత్వంలో ఏ ఒక్క రోజు కూడా ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ఎప్పుడు కూడా బడ్జెట్ను తగ్గియలేదు, పెంచుకుంటూ పోయినా కానీ తగ్గియలేదు. మరి మీరు సిఆర్ఆర్ రోడ్లకు 720 కోట్ల రూపాయలు కేటాయించిండ్రు. మరి బడ్జెట్ మీరు పాత రుసుములే, పాత కాంట్రాక్టర్లు చెల్లించాల్సినవి 1100 కోట్లు ఉన్నాయి. మీరు 720 కోట్లు రోడ్లకు ఇస్తే మరి 1100 బకాయిలు ఎక్కడికి వెళ్ళిపోతాయి అధ్యక్ష? మరి మేము కాదు అధ్యక్ష, కనీసం మరి మీకు కూడా తెలియాలి కదా. మరి 1100 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. మరి 720 కోట్లు కేటాయిస్తే మరి మీరు ఇంకా భవిష్యత్తులో ఏం చేస్తారు? మీరు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వగలుగుతారా పాతయి? ఇలా ఏ గ్రామం పోయినా ఏమవుతుంది అధ్యక్ష? ఇలా పల్లెలు ఏడుస్తున్నాయి అధ్యక్ష. పల్లెలు ఇలా ఏ ఊరికి పోయినా కుక్కల బెడద, మరి పిచ్చి మొక్కలు, గడ్డి కొట్టడానికి మందు లేదు, పందులు, చాలా ఘోరమైన పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇవాళ గ్రామ పంచాయతీలో ఉన్న సర్పంచులకు పేమెంట్లు లేవు. ఇవాళ కార్యదర్శులు జేబులకి డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని పనులు చేస్తుండ్రు. ఇవాళ ఒక్క నయా పైసా లేదు అధ్యక్ష. మేము 8 నెలలు అవుతుంది ఒక ఎమ్మెల్యేగా, ఏ చిన్న రూపాయి కూడా ఈ రోజు కూడా
మరి ప్రభుత్వ పరంగా రాలేదు. నేను 2 సార్లు ఎంపీగా పనిచేసిన, మరి అప్పుడు ఇచ్చిన నిధులతోటి నేను అన్ని గ్రామాలు తిరిగిన, గ్రామాల సమస్యలు తెలుసు మాకు, ప్రతి గ్రామం తిరిగినాం. మరి ఈరోజు ఏమవుతుంది, 8 మాసాల నుంచి ఒక్కడాల కొబ్బరికాయ కొట్టింది లేదు, ఒక్క పలక పెట్టింది లేదు. మేము గతంలో సిఆర్ఆర్ రోడ్లు కానీ కాన్స్టెన్సీ డెవలప్మెంట్ ఫండ్ కానీ ఇచ్చినవి శాంక్షన్ చేసిండ్రు అధ్యక్ష. ఇలా దాదాపు సిఆర్ఆర్ రోడ్ల కింద పిఎంజిఎస్వై కింద 70-80 కోట్ల రూపాయలు ఇచ్చినాయి. ఇవాళ మీ ప్రభుత్వం వచ్చినాక క్యాన్సిల్ చేసిండ్రు. ఇవాళ పని టెండర్ వేద్దామంటే కూడా భయపడుతుండ్రు అధ్యక్ష. డబ్బులు ఇస్తలేరు, మధ్యలోనే వాళ్ళు తీసుకుపోయినరు. అరే మీరు కూడా ఇవ్వచ్చు కదా. మీ గతంలో కాంగ్రెస్ వాళ్ళు చేసిన 2014 కంటే ముందు చేసిన వాళ్ళకి కూడా మేము ఇచ్చినాము. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాయి కూడా మేము ఇచ్చినాము. కనీసం చెప్పుండి మీరు ఎప్పుడు ఇస్తారు. మరి మీరు మరి రాహుల్ గాంధీని తెచ్చి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిండ్రు కదా, ఏం మాట్లాడిచ్చిండ్రు? గ్రామీణ వ్యవస్థ మీద బ్రహ్మాండంగా మరి వాగ్దానాలు చేపించిండ్రు. ఖాళీ ఎలక్షన్ కోసం అసెంబ్లీ అప్పుడు ఒకసారి, పార్లమెంట్ అప్పుడు ఒకసారి 4000 పెన్షన్ ఇస్తున్నారు కదా అధ్యక్ష. మరి ఏమైంది అధ్యక్ష? సీసీ రోడ్లకు పైసలు ఇస్తలేరు కదా అధ్యక్ష. సీసీ రోడ్లు చేసిన కాంట్రాక్టర్లకు గ్రామ పంచాయతీలకు కూడా ఇస్తలేరు కదా అధ్యక్ష. మరి అట్లీస్ట్ గ్రామ పంచాయతీలకు కాదు, అప్పుడు మన ఊరి మన బడి కింద కాంపౌండ్ వాళ్ళు కడితే కూడా మరి దానికి కూడా డబ్బులు రాలేదు. ఈరోజు దేనికి కూడా ఒక్క రూపాయి నయా పైసా కాంట్రాక్టర్లకు ఇస్తలేరు. పంచాయతీ సెక్రటరీలను పర్మనెంట్ చేస్తా అన్నారు. 4500 రూపాయలు ఇచ్చే వికలాంగులకు ఇచ్చే మరి 6000 రూపాయలు చేస్తున్నారు. మేము గ్రామాలకు పోతే అధ్యక్ష కారు చుట్టూ చుడుతుండ్రు. మహిళలు పాపం ఇంతకుముందు ఇళ్ళకి వెళ్ళి రాకపోదురు, ఇళ్ళకి వెళ్ళి రాకపోదురు. మా పెన్షన్ ఎక్కడ వాయని 4000 ఎక్కడ వాయని అడుగుతుర్రు. 4000 దేవుడు ఎరుగు. ఇలా 4000 దేవుడు ఎరుగు. కనీసం 2000 కూడా గతలేవు కదా అధ్యక్ష. 2000 కూడా లేవు కదా. మహిళలకు 2500 ఉన్నారు కదా అధ్యక్ష. కనీసం ఇప్పటి వరకు 20,000 రూపాయలు వస్తుండే కదా అధ్యక్ష. మంత్రి గారు సార్ గౌరవ శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారిని, ఎందుకంటే వారికి గొప్ప అనుభవం ఉంది, పార్లమెంట్లో గొప్ప అనుభవం ఉంది సార్. ఐ వాంట్ టు సెట్ ద రికార్డ్ కరెక్ట్ సార్. సార్ నేను ఒక మాట చెప్తాను, చాలా ఆవేదనతో చెప్తా ఉన్నారు అధ్యక్ష, తప్పకుండా మేము గౌరవిస్తాం. కానీ వారి ప్రభుత్వ హయాంలో సర్పంచ్లకు